గణేష్ నగర్ టీచర్స్ కాలనీ వరంగల్ నందు రామ ప్రతిరూపం ప్రతిష్ట చేయబడింది. ఇది కూడా స్వామి వారు పెద్ద స్వామి 108 రామ ప్రతిరూపాలు ప్రతిష్ట చేశాడు కాబట్టి ఈ దేవాలయంలో కూడా స్వామితోటి ప్రతిష్ట చేయడం జరిగింది. ఇది 9వ వార్షికోత్సవము. శ్రీరాముని తర్వాత పంచమి తిథి రోజు మళ్ళా రాముల వారు ఇక్కడ భద్రాచలంలో రాముల వారు ఎట్లా కళ్యాణం చేసుకుంటాడో ఇక్కడ మన గణేష్ నగర్ టీచర్స్ కాలనీలో కూడా మళ్ళీ స్వామివారు కళ్యాణము చేసుకుంటారు. తర్వాత ఇక్కడ అందరు భక్తులు వస్తారు. అందరి కోరికలు కూడా స్వామివారు నెరవేరుస్తున్నారు. ప్రతి బుధవారము 6 వారాలు 105 ప్రదక్షిణాలు చేస్తే వారి సంకల్పం నెరవేరుతుంది. అది అందుకోసం భక్తులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీ మన ఈ శ్రీ ఆది మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ రామస్తూపం నిర్మాణం చేసి దాదాపు 9 సంవత్సరాలు దాటింది. అప్పటి నుండి కూడా శ్రీమతి భాగ్యలక్ష్మి గారు మన భద్రాద్రి రాముడికి శ్రీరాముల వారికి కళ్యాణానికి గోటి తలంబ్రాలు ఎలా సమర్పిస్తారో ఆ విధంగా మన దేవాలయంలో కూడా శ్రీరామనవమి రోజు శ్రీ సీతారాముల వారి కళ్యాణం రోజు కూడా చేయాలని సంకల్పం తీసుకున్నారు. దానికి అనుగుణంగా మన మహిళా భక్తులందరూ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం 9 సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతిరోజు చాలా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో సంతోషంతో ఆనందంతో నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. తర్వాత ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ శ్రీరామనవమి రోజు ఈ తలంబ్రాల్లో మంచి ముత్యాలతో అర్చక స్వాముల వారికి సమర్పిస్తారు. అందరికీ ఆ శ్రీ రామచంద్ర వారి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనందరూ ఉండాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేము వరంగల్ జిల్లా గణేష్ నగర్ టీచర్స్ కాలనీ దేశాయపేట రోడ్ నుంచి మాట్లాడుతున్నామండి. ఇది అదే మన వెంకటేశ్వర స్వామి గుడి నుంచి మాట్లాడుతున్నాము. ఏంటంటే ఈ గోటి తలంబ్రాల గురించి ముందు మనం ఫస్ట్ చెప్పుకున్నాం. అసలు ఈ గోటి తలంబ్రాలు ఈ అవకాశం కల్పించిన భాగ్యలక్ష్మి గారికి ఫస్ట్ మా నమస్కారాలు. ఏంటంటే ఈ అవకాశం ఏంటంటే ఆవిడ ఒక 9 సంవత్సరాల నుంచి అనుకుంటా, నాకు కూడా అంత పెద్ద ఐడియా లేదు. ఆవిడ ఏం చేశారు, ఈ మహిళలందరినీ అందరికీ చెప్పి వాళ్ళందరినీ కేవలం దేవాలయానికి ఇది ఇంటింటికి అక్షతలు ఇవ్వటం, ఆ ఒడ్డలు ఇవ్వటం అలా కాకుండా కేవలం అందరూ మహిళలందరూ దేవాలయానికి రావాలి, చక్కగా అందరం ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఈ అందరికి కూడా ఈ అవకాశం కావాలని చెప్పి ఆవిడ ఏం చేశారు, అంత శ్రమ ఓడ్చి ఇంత ఎండాకాలం కూడా ఆవిడ మంచిగా చక్కగా వస్తూ అందరినీ కలిపి ఈ దేవాలయానికి వచ్చి రోజు మేము గోడి తలంబ్రాలు తీస్తున్నాం. ఫస్ట్ అసలు ఏంటంటే ఈ గోడి తలంబ్రాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయంటే ఉభయ గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడ కొంతమంది అక్కడ కేవలం పంట సాగు చేస్తూ అక్కడ కొంతమంది ఏమైనా గోడి తలంబ్రాలు తీసి కేవలం పాదయాత్ర చేస్తూ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే ఈ గోలి పౌర్ణమి నుంచి వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ చేసేసి అవి స్వామివారికి ఆ తలంబ్రాలు భద్రాచలం దాకా తీసుకురావడం ఒక ఆనవాయితీ. అలాగే ఇక్కడ ఏమైనా గుంటూరు జిల్లా తెనాలి దగ్గర నుంచి కూడా 800 క్వింటాల సాగు చేస్తున్నారు. అది ఈ మధ్య కాలంలో చాలా మహిళలు అడగడం వలన ప్రతి జిల్లాకి ఈ వడ్లు చేర్చడం జరుగుతుంది. ఆ విధంగానే ఇక్కడికి కూడా మాకు కొన్ని వడ్లు వచ్చాయి. సరే మేమేమంటే అందరం కలిసి చేస్తున్నాము, ఇక్కడ బాగుంది. కాకపోతే మేము మా రాములవారి తలంబ్రాలకు సీతారామ కళ్యాణం రోజు, అలాగే మన రామస్తూపము ఏర్పడిన రోజు కూడా పంచమి తిథి రోజు కూడా మాకేంటంటే ఆ రోజు కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు మాకు మళ్ళీ మా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఆ రోజు కూడా మేము ఈ గోటితో తీసిన తలంబ్రాలను మళ్ళీ అలాగే మా శివయ్య వార్షికోత్సవం నాడు కూడా ఎప్పుడైతే ప్రతి ఈ 4 సంబంధించిన వాటిని మేము ఏం చేస్తే ఈ గోటితో తీసిన తలంబ్రాలనే మేము చాలా ఆర్భాటంగా మంచిగా ఉన్నతంగా తల మీద పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి మహిళలందరం పాల్గొని చక్కగా ఆనందంగా మన ఇంటి కళ్యాణం లాగా అంతకంటే ఎక్కువ రాముల వారి కళ్యాణం చేసుకుంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై
అయ్యో నా నువ్వు పట్టుకో ఇట్లా అది రెండు పెట్టండి తర్వాత రామ జయ రామ